హైదరాబాద్లో రావణ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలోని రమ్య మైదానంలో రావణ దహన కార్యక్రమం ఏర్పాటు చేసింది దసరా ఉత్సవ కమిటీ. సప్త వ్యసనాల దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారుల డాన్స్లు, సింగర్స్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు ప్రజలు. ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, కూకట్పల్లిలో రావణ దహనం ఎలా జరుగుతోంది? సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చెడుపై ఆ విజయానికి ప్రతీకగా దసరా నిర్వహించుకుంటాము. రావణ దహనం కేపీహెచ్బిలో రావణ దహనం దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమము ఏర్పాటు చేశారు. సో రావణ దహన కార్యక్రమానికి ఇటు కేపీహెచ్బి కుకట్పల్లి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు సాయంత్రం 6 గంటల నుండి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సింగర్స్తో పాటు ఆర్టిస్టులు వాళ్ళందరితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో రావణ దహన కార్యక్రమం ఇప్పుడే పూర్తయిపోయింది. ఒక్కసారి మనం చూస్తే కుకట్పల్లిలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా రావణ దహనం కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు సాయంత్రం నుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రం నుండి ప్రజలందరూ ఎక్కడికి కదలకుండా ఈ రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఒక విధంగా దసరా తెలంగాణ రాష్ట్రంలో దసరానే పెద్ద పండుగ. సో ఇక్కడ ఎన్నేళ్లుగా ఈ రావణ దహన కార్యక్రమం, రామలీల కార్యక్రమం నిర్వహిస్తున్నారు? గత 25 సంవత్సరాలుగా కేపీహెచ్బి కాలనీలో ఈ విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, రామలీల కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇది ఈ ప్రాంతంలో అతిపెద్ద పండుగ. ఇది తెలంగాణ ఉద్యమంలో ఈ పండుగ ఉండే, తెలంగాణ రాకన ముందు ఈ పండుగ ఉండే. రామలీల కార్యక్రమం ఒక దుష్టుల మీద మంచి విజయము, మంచిని చూపే ఒక కార్యక్రమాన్ని, రామలీల కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించుకున్నాం. ఇది కూకట్పల్లి ప్రాంతంలోనే అతిపెద్ద రామలీల కార్యక్రమం. సో ఎంతమంది హాజరవుతారు? అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎంతమంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చారా? దాదాపు 10,000 మంది హాజరవుతారు. 10,000 మంది, 10,000 మెంబర్స్. సో మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, స్థానికుల నుండి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు? హైదరాబాద్లో పండుగలందరూ కూడా టీవీల దగ్గర ఉండి జరుపుకునే పరిస్థితుల్లో మేము ప్రజలందరినీ కూడా ఈ రామలీల గ్రౌండ్లో, రమ్య గ్రౌండ్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంటుంది. ఇది ఒక కుటుంబంలో అందరం కూడా అలాయ్ బలాయ్ కార్యక్రమం జరుపుకుంటాం. ఇది మొత్తానికి పెద్ద సంఖ్యలో కేపీహెచ్బి సంబంధించి రమ్య గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ రామలీల కార్యక్రమానికి వేలాదిగా కూడా ప్రజలందరూ తరలి వచ్చిన సిచ్యువేషన్ మనం విజువల్లో చూస్తున్నాం. సాయంత్రం నుండి కూడా ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇటు వచ్చిన వారందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి. ఇటు ఆటపాటలతో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సంస్కృతి అనుకోవచ్చు, తెలంగాణకు సంబంధించిన పాటలు మొత్తం కూడా కళాకారులు ఇక్కడ ఆలపిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా దసరాకు సంబంధించి, అంటే చాలా వరకు దసరా పండుగకి తెలంగాణ రాష్ట్రంలో అందరూ సొంతూళ్ళకి వెళ్తుంటారు. సొంతూళ్ళకి వెళ్ళని వారు అందరూ కూడా, అంటే ఇటు కూకట్పల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఇళ్లలో, అంటే సొంతూళ్ళకి వెళ్ళని వారందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేయడము. దాదాపు 25 ఏళ్లుగా కూడా దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్స్లో ఇదే విధంగా పెద్ద ఎత్తున ఈ రామలీల సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. సో సొంత ఊళ్ళకు వెళ్ళని వారందరూ కూడా ఇక్కడ కూడుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫుల్ జోష్ఫుల్గా సంబరాలు, ఇటు దసరాకు సంబంధించిన సంబరాలు జరుపుకోవడంతో పాటు చెడుపై విజయానికి సంకేతంగా, చెడుపై విజయానికి ప్రతీకగా దసరా చేసుకుంటాం. కాబట్టి రావణ దహనం జరిగే టైంలో సరిగ్గా ప్రతి ఏడాది కూడా 10 గంటలకి రావణ దహనం జరుగుతుంది. ఈ రామలీల కార్యక్రమము రమ్య గ్రౌండ్స్లో ప్రతి ఏడాది కూడా సాయంత్రము 6 గంటలకు ప్రారంభమైన తర్వాత ఒక 3 గంటల పాటు కూడా మొత్తము సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లు నిర్వహిస్తున్నారు. తర్వాత
10 గంటలకి రావణ దహనము, దాంతోపాటు ఈ విధంగా క్రాకర్స్ పెద్ద ఎత్తున కూడా క్రాక్ చేస్తుంటారు. ఒకవైపు సర్పాన్ని కాల్చడము, దాని తర్వాత రావణ దహన కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. సో మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్, దాంతోపాటు రావణ దహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు హాజరవుతుంటే సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం దసరాకు సంబంధించిన సంబరాలు, దసరా పండుగ ఈరోజు ఉదయం మొత్తం కూడా టెంపుల్లకు వెళ్ళి పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రము పూర్తిగా ఈ విధంగా రావణ దహన కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే కేపీహెచ్బిలో ఉన్నటువంటి రమ్య గ్రౌండ్స్లో కూడా గత 25 ఏళ్ళు కూడా జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఈ ఏడాది కూడా ఈ రామ్లీలా కార్యక్రమం, రావణ దహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేలాదిగా కూడా ప్రజలు హాజరైన సిచ్యువేషన్ ప్రస్తుతం కేపీహెచ్బిలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.
హైదరాబాద్ చింతల్ బస్తీ రామ్లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దసరా సమ్మేళన్ సమితి ఆధ్వర్యంలో 62 ఏళ్లుగా ఉత్సవాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ లక్ష్మణ్ రథం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రావణ దహనం కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు. భారీ బాణాసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో రావణ దహనం నిర్వహించారు. కాగితంతో తయారు చేసిన 30 ఫీట్ల రావణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. 38 ఏళ్లుగా రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అంబర్పేట దేవస్థాన సేవా సమితి సభ్యులు. వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జయనుతే నందీశ్వర ప్రమద లోక సంరక్షక నందీశ్వర ప్రమద లోక సంరక్షక ఆగాభరణ భూషితం పద్మలోచనం భవనాశనం నందీశ్వర ప్రమద లోక సంరక్షక నందీశ్వర ప్రమద లోక సంరక్షక మృదంగం తగ తగిడ నాద మృదంగం జన 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 కృత గర్గరా
మ్యూజిక్ పెట్టండి, మ్యూజిక్ పెట్టండి. దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు. శేరిలింగంపల్లిలోని తారానగర్ గ్రామంలో వేణుగోపాల స్వామిని ఊరేగించారు. వాడవాడలా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఊరేగింపులో భక్తులు హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించారు కళాకారులు. శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ ఊరేగింపులో కోలాటం ఆడారు కళాకారులు. ఉప్పల్ కురుమనగర్ కాలనీలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బంగారు మైసమ్మ దేవాలయం వ్యవస్థాపకులు నోముల మైసయ్య చేతుల మీదుగా ఆనవాయితీగా పూజా కార్యక్రమం నిర్వహించారు. తన ఇంటి నుంచి డోలు వాయిద్యాలతో మొదలై కాలనీ ప్రజలతో కలిసి ఊరంతా తిరిగి టపాకాయలు కాలుస్తూ పంతులతో పూజ చేసి అనకాయ నరికారు నోముల మైసయ్య. బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో జమి పూజ నిర్వహించారు. గత కొంతకాలంగా నోముల మైసయ్య ఇంటి నుంచి గంప ఎత్తుకుని ఆలయానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులందరూ పాల్గొని పండుగను నిర్వహించుకున్నారు. వాసులందరికీ, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, మహిళలకు అందరికీ ఈ యొక్క 29వ దసరా శుభాకాంక్షలు తెలియజేద్దు. మనం చెప్పుకోవాల్సిన సమస్యలు పెద్దగా ఏం లేవు కాబట్టి చిన్న సమస్య ఉంది, అందరూ తెలుసు. ఆ సమస్య ఎందుకు ఆగింది కూడా తెలుసు, అది క్లియర్ అవుతుంది. దానివల్ల మీ అందరి ఆశీర్వాదంతో పిల్లవిలకలు అందరూ క్షేమంగా ఉండి పిల్లలు
దసరా సందర్భంగా దుర్గమ్మకు ఆయుధాలకు పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు నగర ప్రజలు. ఆలయాల్లో దుర్గామాత నిజరూప దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వాహనదారులు వారి వెహికల్స్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రావణవధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలు. విజయదశమి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ సిబ్బంది ఆయుధాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ వారి చిత్రపటానికి తుపాకులకు పూలమాల వేసి హారతి ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను దేశవ్యాప్తంగా చేసుకుంటున్నామని తెలిపారు సీఎం రేవంత్. షమీ పూజ, జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమన్నారు సీఎం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ దసరా వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజలో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు చేసి ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను కోరుకున్నామని తెలిపారు కేసీఆర్, కేటీఆర్. దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తర్వాత బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజలో పాల్గొని పాలపిట్టను వదిలారు. గ్రేటర్ హైదరాబాద్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. అమ్మవార్లు నిజరూప దర్శనం ఇవ్వడంతో ఆలయాలకు పోటెత్తారు భక్తులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన చేశారు అర్చకులు. విజయదశమి సందర్భంగా ఉదయం నుంచే పూల దుకాణాల దగ్గర సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పూల మార్కెట్ దగ్గర బారులు తీరారు జనం. వ్యాపారం ఒక మోస్తారుగా ఉంది, నార్మల్గానే ఉంది. హై లెవెల్లో ఏం లేదు, ధరలు కూడా తక్కువే ఉన్నవి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే ఉన్నాయి. గత సంవత్సరం ఈ టైంలో బంతి 200 రూపాయలు కేజీ, ఇప్పుడు 100 రూపీస్కే కేజీ. చామంతి కూడా 250, 300 పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 100, 120 రూపాయలే. మామూలుగా పబ్లిక్కి మరీ ఎక్కువ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఓకే చేసినాం మేము. ఇదే పూలు ఇవాళ ఇప్పుడు 100 రూపాయలు ఉంది, రేపు 20 రూపాయలే కేజీ ఉంటుంది. మళ్ళీ దాదాపు ఒక 20-30 రకాల పూలు ఉంటాయి. బంతి పూలతో పాటు గులాబీ పూలు ఉంటాయి. తర్వాత చామంతిలో 5-6 రకాల చామంతి వస్తుంది, మళ్ళీ లిల్లీ వస్తుంది, కనకాంబరాలు వస్తాయి, రోజెస్ వస్తాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. మరోవైపు సిటీలోని ఆలయాల్లో కార్లు, బైకులు, ఆటోలు, కమర్షియల్ వెహికల్స్ కు అర్చకులతో పూజలు చేయించారు వాహనదారులు. కొన్ని చోట్ల వాహనదారులే సొంతంగా పూజలు చేసుకున్నారు. మేము కొండాపూర్ నుంచి వచ్చేయండి. అమ్మవారు దర్శనం చేసుకునండి, కొత్త బండి కొనుక్కునండి, పూజ చేసుకునండి, మంచిగా ఉంటుందని పూజ చేసుకోవడానికి వచ్చాము. రద్దీ అయితే చాలా గట్టిగా ఉందండి. అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి చాలా టైం పట్టేసింది. చాలా ఎక్కువ అండి, అసలు ఖాళీ లేదండి. వాహన పూజలకి ఖాళీ లేదండి. ప్రతి సంవత్సరం చేస్తాం. ఇంకోటి యాక్చువల్గా అమావాస వీలైతే అమ్మవారి దగ్గరకు వచ్చి బండి పూజ చేస్తాం మేడం. కొత్త బండి తీసుకుంటే అయ్య వాళ్ళ దగ్గర చేపిస్తాం. ఇప్పుడు మేము సెకండ్ సారి కాబట్టి మేము చేసుకుంటాం మేడం. చాలా అద్భుతంగా ఉంది, విశాలంగా ఉంది, చాలా అందాలంగా ఉంది, మంచిగా ఉంది. నగరంలో ఘనంగా రావణ దహనం చేశారు నిర్వాహకులు. వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తులో రావణుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. రామబాణాలతో రావణుని ప్రతిమలను కాల్చివేశారు అతిథులు. చెడిపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం చేశామన్నారు నిర్వాహకులు. హైదరాబాద్లో దసరా సందర్భంగా దాండియా ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాండియా నవరాత్రి ఈవెంట్స్లో డీజే పాటలకు స్టెప్పులు వేస్తున్నారు యువత. గుజరాతీ గర్భా, దాండియా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దాండియా ఆడేవారి కోసం ఏర్పాట్లు చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. హైదరాబాద్ నోవాటెల్లో దాండియా సంబరాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు
ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో దాండియా ఈవెంట్స్కి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా హైదరాబాద్లో నవరాత్రి వచ్చిందంటే చాలు ప్రతిరోజు దాండియా ఈవెంట్స్కి యూత్ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆటపాటలతోటి సందడి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రధానమైన హోటల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్లో దాండియా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ పాల్గొనే కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? నిజాంపేట నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయి నవరాత్రి దాండియా ఆడుతున్నారు కదా? ఫ్రెండ్స్ తోటి వచ్చాము, చాలా బాగుంది. ఈవెంట్ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం వచ్చి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. దాండియా అంటే ఒకప్పుడు గుజరాత్, అహ్మదాబాద్ సైడే ఉండేది, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అంత గ్రాండ్గా అవుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇదివరకు ఓన్లీ అంటే కల్చరల్గా డిఫరెంట్ పీపుల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ అన్ని ఫెస్టివల్స్ ఫాలో చేస్తున్నారు, అందరూ అన్నీ ఫాలో అవుతున్నారు. సో ఇట్స్ సో గుడ్ టు హ్యావ్ దట్ ఆల్ కల్చర్స్ టుగెదర్. అండ్ మీరు కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు కదా, ఎట్లా కాస్ట్యూమ్ అంతా మీరే రెడీ చేసుకున్నారా? యాక్చువల్లీ 3-4 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఎవ్రీ టైమ్ ఐ కీప్ రిపీటింగ్ దోస్ కాస్ట్యూమ్స్. చాలా అంటే ఓన్లీ ఈ ఈవెంట్కే కదా మనం యూజ్ చేసేది కాస్ట్యూమ్. బతుకమ్మ చాలా బాగా ఆడాం. సో హోల్ టైమ్ ఇట్స్ లైక్ ఈవెంట్. ఇంతకుముందు ఇట్లాంటి దాండియా ఈవెంట్స్ అటెండ్ అయ్యారా? ఇప్పుడు కొంచెం డీజే ఎక్కువ అయింది. ఇది గుజరాత్ నుంచే. దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. దాండియా అంటే మీకు ఏం గుర్తొస్తుంది? గర్బా డాన్స్ లో డీజే ఎట్లా అనిపిస్తుంది? గర్బా అందరూ బ్రైట్ డ్రెస్సెస్ వేసుకొని, like it's like so pretty to watch also. Like everybody's moving around with the glass and like colors చాలా బాగుంటుంది చూడడానికి. అన్ని కల్చరల్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఆ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దాంట్లో భాగంగానే దసరా నవరాత్రుల సందర్భంగా దాండియా ఈవెంట్స్ చాలా కలర్ఫుల్గా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం డీజే మ్యూజిక్లే కాకుండా ఇక్కడ రకరకాల ఫుడ్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఫోటో బూత్స్ ఏర్పాటు చేయడం, సెల్ఫీ పాయింట్స్, దాంతోపాటు రకరకాల ఫుడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది యూత్తో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది డాన్స్ దాండియా? చాలా బాగుంది. ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం? వేరే దగ్గరికి వెళ్ళాం, ఇక్కడికి రాలే. ఫుల్ వైబ్, చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్. ఇట్స్ నైస్. సెల్ఫీ బూత్ బాగుంది. ఫుడ్ ఇంకా ట్రై చేయలేదు, కొంచెం సేపు తర్వాత ట్రై చేస్తాం. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా ప్లే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా యూత్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఇక్కడ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. దాండియా బాగుంది. ట్రెడిషనల్ వేర్లో వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? 18 members. స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్, అంటే లైక్ ఫ్రమ్ సేమ్ స్కూల్ వీఆర్ ఫ్రమ్. ఎంత ఖర్చు పెట్టారు? ఎట్లా ఉంది ఈవెంట్? లైక్ అరౌండ్ 6K అయింది. అంటే ఫస్ట్ టైం వచ్చాం, లైక్ గ్రూప్ అందరూ ఫస్ట్ టైం వచ్చాం. యూజువల్గా కజిన్స్తో వస్తుండే. కానీ కింద కొంచెం కార్పెట్ ఏమైనా ఉంటే బాగుంటుండే. మొత్తం మట్టి వల్ల కొంచెం బాగాలేదు. అంతే సాంగ్స్ అనేది ఓకే. చాలా బాగుంది ఈవెంట్, వెరీ అమేజింగ్. అసలు బీచ్ తోపు ఉన్నాయి అసలు. అండ్ ఇదంతా గుజరాతీ స్టైల్లో రెడీ అయ్యారు కదా, తెలుసా మీకు కాస్ట్యూమ్ గురించి? ఎట్లా అంటే నేను దాండియా అని రీసెర్చ్ చేసి వచ్చాను గూగుల్లో, వాళ్ళు ఏం వేసుకుంటారో, దానివల్ల నేను వాళ్ళు ఏం వేసుకుంటారో కూడా అర్థం చేసుకొని ఇట్లా వేసుకొని వచ్చా. ఆడాం. సో ఈ దాండియా ఈవెంట్ వల్ల ఐ ఆల్సో లెర్న్ సో మచ్ అబౌట్ గుజరాత్ కల్చర్ అవన్నీ కూడా. ఎట్లా ఉంది ఇక్కడ? క్రౌడ్ చాలా వరకు మంచిగా ఆడుతున్నారు. చాలా ఎక్కువ ఉంది, బట్ వెరీ నైస్. ఎస్, ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, కంప్లీట్గా గుజరాతీ స్టైల్లో రెడీ అయ్యి వచ్చారు. చిన్నపిల్లలు, మహిళలంతా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? కంప్లీట్గా కలర్ఫుల్ దసరా మొత్తం మీ ముందే కనిపిస్తుంది. ఎట్లా ఉందండి ఇక్కడ ఈవెంట్ రావడం? ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుందండి. ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ మోర్ ఫన్. ఇది గుజరాతీ గర్బా కాస్ట్యూమ్. అందరు కూడా ఇక్కడ చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు. చాలా యాక్టివ్గా, ఫన్గా ఉంది. చాలా బాగుందండి. कैसे सेलिब्रेट करते हैं अपना नवरात्रि बंगाल? अच्छा, सेलिब्रेशन बहुत अच्छा करते हैं हम. बहुत अच्छा लग रहा है मुझे. ये गुजराती स्टाइल पहनने में बहुत शौक था, तो मैं पहन
अच्छा लग रहा है मुझे। हैदराबाद में दांडिया इवेंट कैसे चल रहा है? अच्छा चल रहे हैं। ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్స్ మనతో ఉన్నారు. ఈవెంట్కి సంబంధించి ఎట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలాంటి కలర్ఫుల్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి అడిగి తెలుసుకుందాం. ఏమేమి స్పెషల్స్ యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే డీజేతో పాటు ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయి? ఇక్కడ దాండి అంటేనే మనకి గర్బా మ్యూజిక్, అంటే గుజరాతీకి సంబంధించిన ఫోక్ ట్రెడిషనల్ గర్బా మ్యూజిక్ ఉంటుంది. అదేవిధంగా లైవ్ సింగర్స్ ఉన్నారు మనకి. మా ఈవెంట్ పేరే సెలబ్రిటీ దాండియా నైట్స్ కాబట్టి సెలబ్రిటీస్ ఎవ్రీడే విజిట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా పంజాబీ డోల్ ఉంది. అండ్ అదేవిధంగా ఏమంటారు ఫుడ్ కోర్ట్స్ అనేటివి ఉన్నాయి, అథెంటిక్ ఫుడ్ కోర్ట్స్. అంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అన్నట్టు. సో ఎవ్రీడే రెగ్యులర్గానైతే జనాలు క్రౌడ్ వస్తున్నారు వీటిని అట్రాక్షన్స్ని చూసి. అయితే ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి? కపుల్ కావచ్చు, ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా చాలా వరకు అవుతున్నాయి కదా, ఇక్కడ ఎట్లా ఉంది? అంటే మన ప్రైజింగ్ వచ్చేసి 300 నుండి స్టార్టింగ్ ఉన్నాయి అన్నట్టు. దీనిలో కిడ్స్కి అండ్ గర్ల్స్కి, మేల్స్కి, కపుల్స్కి అండ్ గ్రూప్ ఆఫ్ 5 ఫ్రెండ్స్కి, గ్రూప్ ఆఫ్ 10 ఫ్రెండ్స్కి అనేది మనం పాసెస్ అనేది ప్రింట్ చేయించడం జరిగింది. అండ్ బుక్ మై షోలను కూడా బుక్ చేసుకొని వస్తూ ఉంటారు అండి రెగ్యులర్గా. కెమెరా ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించారు నేతలు. దేశానికి వాళ్ళు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. గాంధీ భవన్లో బీజేపీ స్టేట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు నాయకులు. హైదరాబాద్ బాపుఘాట్లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. మహాత్ముడి సమాధికి నివాళి అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. సత్యం, అహింస వంటి వాటిని మానవాళికి గాంధీజీ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మహాత్మా గాంధీ 156వ జయంతిని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ చూపించిన అహింసా మార్గం, సత్యాగ్రహ స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమన్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్. స్వదేశీ వస్తువులను వినియోగించాలని మహాత్మా గాంధీ చెప్పారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు. బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదంతో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు. సెప్టెంబర్ 17 నుంచి మొదలు పెడితే అక్టోబర్ 2 వరకు నలుగురు మహానుభావులకు సంబంధించినటువంటి గొప్ప ఉత్సవాలు మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అయితే మనకి సెప్టెంబర్ 25 రోజు మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా మనం చేసుకున్నాం. మరి సెప్టెంబర్ 17 రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా చేసుకున్నాం. అంటే ఈ 15 రోజులు ప్రతి సంవత్సరము ఎంతో మహానుభావులు పుట్టినటువంటి ఈ 15 రోజులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ఈ 15 రోజులకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానము మన భారతదేశం, మన భారతీయులందరూ కూడా ఇవ్వాలి. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు నేతలు. హైదరాబాద్ ఫలక్నుమాలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు ఉదయం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు. 52 కోట్ల 3 లక్షలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. పాత రోడ్ ఓవర్ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని 360 మీటర్ల పొడవుతో 2 లైన్లు నిర్మించారు. దీంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో వరకు ట్రాఫిక్ తగ్గుతుందంటున్నారు అధికారులు. హైదరాబాద్ చైతన్యపురంలో స్వరదుర్గా నవరాత్రి కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్లుగా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు 3000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశామన్నారు. ఈసారి లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందించారు స్వరదుర్గా నవరాత్రి కమిటీ.